మన అమరావతి రాజధానికి కరెక్ట్ గా 20 నుంచి 25 కిలోమీటర్ల లోపులోనే ఉంటుందండి. అంటే రేపు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యేది కూడా కంజించర్లండి. కాబట్టి ఇక్కడ వెంచర్లు కూడా దాదాపుగా కొంతమంది మళ్ళీ పాత వెంచర్లన్నీ క్లీన్ చేస్తున్నారండి. కాబట్టి అతి త్వరగా రేటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దగ్గరలోనే మనకి క్రికెట్ స్టేడియం కూడా మనకి పరిటాల దగ్గరలోనే మనకి క్రికెట్ స్టేడియం కూడా అది కన్ఫర్మ్ అయ్యిందండి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ వచ్చి మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్డు. అలాగే కంచించర్ల వచ్చేసి మనకి 11 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అలాగే మిక్కు కాలేజీ ఏదైతే ఉందో మిక్కు కాలేజ్ నుంచి స్ట్రైట్ గా అంటే ఈ వెంచర్ కి 3 దోవలు ఉన్నాయండి. మిక్కు కాలేజ్ కి ఆపోజిట్ లో మన లాస్ట్ గండేపల్లి వెంచర్ కి వచ్చే దోవ ఏదైతే ఉందో ఆ దోవని స్ట్రైట్ గా వస్తే కరెక్ట్ గా మనకి ఇక్కడికి 11 కిలోమీటర్స్ అండి హైవే నుంచి. అలాగే మిక్కు కాలేజ్ దగ్గర నుంచి కాకుండా ఒకవేళ మనకి ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ లేకుంటే ఎవరైతే కోదాడ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో అక్కడి నుంచి కూడా మనకి ఏదైతే టోల్ ప్లాజా ఉంటుందో టోల్ ప్లాజా నుంచి కూడా 11 కిలోమీటర్లు అండి. అంటే ఇటు హైదరాబాద్ ఏరియా నందిగామ కోదాడ ఇటు సూర్యాపేట ఎవరైనా సరే ఇటు నుంచి వచ్చే వాళ్ళకి టోల్ ప్లాజా కాడ నుంచి వెంచర్ కాడికి రావచ్చండి. అలాగే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైతే ఒకటి కంచించర్ల నుంచి జుజ్జూరు నుంచి రావచ్చండి. అలాగే మనకి పేరేచర్ల నుంచి కూడా పొన్నారం మన రమణ గారు మన సుప్రీంకోర్టు జడ్జిగా చేశారండి ఆల్రెడీ రమణ గారు. అలాగే సృజన చౌదరి గారు ఊరండి పొన్నారం వచ్చేసి ఇక్కడ కరెక్ట్ గా 6 కిలోమీటర్ ఉంటుందండి. అక్కడ నుంచి మనం రావచ్చు, స్ట్రైట్ గా రావచ్చండి. అలాగే నియర్ బై టెంపుల్స్ వచ్చేసి మనకి మంచి టెంపుల్స్ ఉన్నాయండి దగ్గరలోనే. పెనగుంచి పూలు గాని అలాగే ఇటు మనకి తెలంగాణ తిరుపతిగా జోమలాపురం గాని అలాగే వచ్చేసి జుజ్జూరులో కూడా నరసింహస్వామి టెంపుల్ ఉందండి. చాలా కొండ మీద చాలా ఫేమస్ టెంపుల్ అండి స్వయంభూ. అలాగే మనకి టౌన్స్ వచ్చేసి మనకి విజయవాడ టౌన్ వచ్చేసి మనకి కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఒక 45 అలా వస్తుందండి విజయవాడ టౌన్. నెక్స్ట్ కొండపల్లి కానీ నెక్స్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ కనుక మనకి రేపు ఔటర్ రింగ్ రోడ్ పడితే కరెక్ట్ గా మనకి 20 నిమిషాల్లో పోతామండి. ఇప్పటికీ కూడా మనకి మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో గన్నవరం చేరుకుంటామండి. హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 40 మినిట్స్ లో గన్నవరం చేరుకోవచ్చు అండి ఇక్కడ నుంచి. ఎందుకంటే కంచించర్ల హైవే నుంచి మనం గన్నవరం వెళ్ళొచ్చు కాబట్టి చెప్తున్నానండి. ఇదే అండి మనం అంటే రేపు ఉద్దేశించుకొని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఈ రోజు తక్కువగా ఉంటుంది. ఎక్కడైనా ఇన్వెస్టర్ ఎట్లా కోరుకుంటాడంటే తక్కువగా వచ్చినట్టు బల్క్ తీసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఎక్కువ వస్తుంది, రేపు మనకి రావడం కూడా ఎక్కువ వస్తుందండి. అలానే ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మన శ్రీనివాస్ నాయుడు గారు కూడా ఈ వెంచర్ చూసి అలాగే వెంచర్ కూడా సిఆర్డి అప్రూవల్ 2017లోనే వచ్చింది. 40 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి, అన్ని కూడా 40 ఫీట్ రోడ్ ఉన్నాయి. మొక్కలు ఆహ్లాదకరమైన మొక్కలు ఉన్నాయండి వెంచర్ లో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2017లోనే మొక్కలు వేశారు కాబట్టి చాలా పెద్ద మొక్కలు అయినాయండి. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ ఎవరైనా మనకి వెంచర్ అనేది లోపల